ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రిప్టో. అసలు ఈ క్రిప్టో అంటే ఏంటి? క్రిప్టో అంటే ఏంటి? ఫస్ట్ దీని గురించి మనం ఆలోచన చేస్తే క్రిప్టో అనేది ఒక వర్చువల్ కరెన్సీ అంటారు దీన్ని. జాగ్రత్త వినాలి. క్రిప్టో అనేది వర్చువల్ కరెన్సీ. వర్చువల్ కరెన్సీ అంటే ఈ కరెన్సీ అనేది డిజిటల్ రూపంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? డిజిటల్ రూపంలో. డిజిటల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తారు, లేదా క్యాష్ ఇస్తారు. క్యాష్ ఇచ్చిన దాన్ని ఏమంటాము అంటే ఫిజికల్ కరెన్సీ అంటాం. అదే మీరు ఫోన్పే చేశారనుకోండి, అది డిజిటల్ కరెన్సీ అంటారు. అయితే ఇక్కడ క్రిప్టోను కూడా డిజిటల్ కరెన్సీ అంటారు. కానీ మనం ఫోన్పే చేసేటువంటి కరెన్సీకి ప్లస్ ఈ క్రిప్టో కరెన్సీకి కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. గమనించాలి. ఇది ఎందుకు ఈ డిఫరెన్స్ గురించి చెప్తున్నాను అంటే క్రిప్టో కరెన్సీలో ఎప్పుడూ కూడా ఫిజికల్గా దానిని మనము టచ్ చేయలేము. గమనించాలి. క్రిప్టో కరెన్సీని మనం ఎప్పుడూ కూడా ఫిజికల్గా మనము దానిని టచ్ చేయలేము, డెలివరీ తీసుకోలేము. ఉదాహరణకి నేను మీకు 100 రూపీస్ మీకు ఫోన్పే చేస్తున్నాను. మీరు నాకు 100 రూపీస్ నోట్ ఇస్తారు. అంటే దీన్ని ఏమంటారు? ఫిజికల్ డెలివరీ అంటారు. సో నేను 100 రూపీస్ మీకు ఫోన్పే చేస్తే మీరు నాకు 100 రూపీస్ నోట్ ఇచ్చారు, లేదా కాయిన్స్ ఇచ్చారు. దీన్ని నేను ఏం చేస్తానంటే ఫిజికల్గా నేను డెలివరీ తీసుకున్నాను. దీన్ని నేను దాచుకుంటాను, బ్యాంకులో వేసుకుంటాను, ఏదైనా చేసుకుంటాను. ఇది ఫిజికల్ డెలివరీ. కానీ క్రిప్టో కరెన్సీస్ అనేవి మనకు మార్కెట్లో చాలా ఉంటాయి. చూడండి, క్రిప్టో కరెన్సీస్లో డిఫరెంట్ చాలా కొన్ని వందల రకాలైనటువంటి కాయిన్స్ ఉంటాయండి మనకి క్రిప్టోలో. 100 టైప్ ఆఫ్ కాయిన్స్ అనమాట. ఈ 100 టైప్ ఆఫ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు లిస్ట్ చూపిస్తారని చూసారా? ఇవన్నీ కూడా క్రిప్టోసే. ఈ కాయిన్స్ని మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే క్రిప్టో కరెన్సీ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. అట్లానే రివార్డ్ కూడా అట్లానే ఉంటుంది. రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీలో మనకు ఈటీఎఫ్స్ కూడా కొన్ని వచ్చాయండి. ఈటీఎఫ్స్ వచ్చినటువంటి క్రిప్టో కరెన్సీస్ ఏమున్నాయంటే బిట్ కాయిన్ అండ్ ఎథీరియం. ఈ రెండింటికి మనకు ఈటీఎఫ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈటీఎఫ్ అంటే ఏంటి సార్ అనొచ్చు. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి చూడండి, అట్లానే మనకి ఈటీఎఫ్స్ ఉంటాయి. మనకు బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్ అని, నిఫ్టీ 50 ఈటీఎఫ్ అని, తర్వాత ఈవీ సెక్టర్కి సంబంధించిన ఈటీఎఫ్ అని, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న స్టాక్స్కి సంబంధించిన ఈటీఎఫ్ అని, ఇట్లా ఉంటాయి కదా. అట్లానే మనకు బిట్ కాయిన్కి ఎథీరియంకి కూడా ఈటీఎఫ్స్ అనేవి అమెరికాలోని లాంచ్ చేశారు. సో అందువలన ఈ బిట్ కాయిన్ ప్లస్ ఎథీరియం అనేది లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి చాలా ఎక్కువగా పెరగడానికి కారణమైంది. ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి. ఇది 1 డే టైం ఫ్రేమ్లో మీకు పెట్టానండి. 1 డే టైం ఫ్రేమ్లో మీకు ఇంకొంచెం లాంగ్ టైం ఫ్రేమ్ పెడతాను. 1 మంత్ టైం ఫ్రేమ్ పెడుతున్నాను చూడండి. 1 మంత్ టైం ఫ్రేమ్. 1 మంత్ టైం ఫ్రేమ్లో మీరు ఒక్కసారి గమనించండి క్రిప్టో కరెన్సీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పరిగెత్తింది చూడండి. డేటా అయితే కొంచెం తక్కువ ఉంది. ఇది చూడండి, $43,490 నుంచి ఇప్పుడు $1,00,000కి వెళ్ళింది. ఇది అంటే అప్రాక్సిమేట్లీ మీకు ఎక్కడ జనవరి 24లో మీరు ఒకవేళ ఇక్కడ ₹1,00,000 పెట్టుంటే ఈ రోజుకి మీకు ఆ అమౌంట్ అనేది లక్ష దాటేసింది. అంటే క్రిప్టో కరెన్సీలో మూమెంట్ అనేది కూడా బాగానే వచ్చింది. కానీ దీని బిఫోర్ డేటా అనేది చూపించట్లేదు. కానీ ఇది చాలా తక్కువ నుండి స్టార్ట్ అయ్యి వచ్చింది. ఇది పైకి వెళ్ళి మళ్ళీ కిందకి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది ఆల్మోస్ట్ 65,000 వరకు వెళ్ళి మళ్ళీ 16,000 పడిపోయిన టైం కూడా ఉంది. కాబట్టి మనం ఏంటంటే క్రిప్టో కరెన్సీస్ అనేవి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా రిస్క్తో కూడుకున్నవి. మీరు మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని పోగొట్టుకున్న తర్వాత ఎటువంటి ట్యాక్స్ రెగ్యులేషన్స్ కానివ్వండి ఏమి ఉండవు. దీని మీద మీరు ఏం సంపాదించినా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. కానీ మీకు మాత్రం లాస్ వస్తే మాత్రం ఏ గవర్నమెంట్ కూడా వేవ్ ఆఫ్ చేయదు. అందుకే క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. దానిని ఇన్వెస్ట్మెంట్ వేజ్గా మనము ఒక ఎసెట్గా మనము చూడలేము. ఓన్లీ
స్పెక్యులేషన్ కోసము ట్రేడింగ్ అసెట్గా మాత్రమే మనం చూడగలం. గమనించాలి ఈ విషయాన్ని. ఓన్లీ మనం ట్రేడింగ్ అసెట్గా మాత్రమే మనం చూస్తాం. అలా ట్రేడింగ్ అసెట్గా మనము చూడాలి అని అనుకుంటే మాత్రం, లేదా మనకి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఓన్లీ స్పెక్యులేషన్ చేయాలనుకుంటే మాత్రమే మీరు క్రిప్టో కరెన్సీలోనికి రావాలి. లేదనుకోండి డైరెక్ట్గా ఇండియన్ మార్కెట్లోనే మీరు ఏవైనా స్టాక్స్ ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ డైలీ ట్రేడ్ చేసుకోవడం కానీ చేయొచ్చు. సో దీనిని మనము రెగ్యులేట్ చేయడానికి, అంటే క్రిప్టో కరెన్సీస్ని ఇండియాలో రెగ్యులేట్ చేయడానికి FIU అనేటువంటి సంస్థ ఉంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ యూనిట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, FIU అంటారు. ఈ FIU అనేది మన ఇండియాలో క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి డీమార్ట్స్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళను కొంచెం రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఇక్కడ మీకు కనబడుతున్నది డెల్టా ఎక్స్చేంజ్ అనేటువంటి ఒక డీమార్ట్ అకౌంట్ అండి. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా నుంచి చూడండి. యాక్చువల్లీ డెల్టా ఎక్స్చేంజ్ అనేది వరల్డ్ వైడ్ గ్లోబల్గా ఉండేది. ఇప్పుడు ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అయింది. గ్లోబల్గా ఉండేటువంటి వెర్షన్ ఉంది, ఇండియా వెర్షన్ ఉంది. ఇండియా వెర్షన్లో ఏంటంటే మీకు లిమిటెడ్ కాయిన్స్ అనమాట, ఎక్కువ కాయిన్స్ ఉండడానికి లేదు. మనకి లిమిటెడ్గా మాత్రమే కొన్ని కాయిన్స్లోనే ట్రేడ్ చేయించాలి అని భారత సర్కార్, అంటే ఇండియన్ గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ని విధించింది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఇదిగో చూడండి, ఇవి ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఈ ఎల్లో కలర్ న్యూ కాయిన్స్ అనమాట. అంటే కొత్త కాయిన్స్ కొన్ని యాడ్ చేశారు. నార్మల్గా అయితే చాలా తక్కువ కాయిన్స్ దీనిలో ఉంటాయండి. ఎందుకంటే లిక్విడిటీ ఉన్నటువంటి వాటిలో మాత్రమే ట్రేడ్ చేయడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. చూడండి, ఒక బిట్ కాయిన్ మీరు చూడండి, 24 అవర్స్లో వాల్యూమ్ ఎంత అంటే $456.56 మిలియన్ ట్రేడెడ్ అయింది. అంటే 24 అవర్స్లో వాల్యూమ్ అనేది ఎంత చేంజ్ అయింది చూడండి. అలాగే ఇథేరియంలో $112.85 మిలియన్ అనేవి ట్రేడ్ జరిగింది ఇందులో. ఎట్లా ఎక్కువ ఎందులో అయితే ట్రేడ్ జరుగుతుందో దానిలో మాత్రమే ట్రేడ్ చేయడానికి గవర్నమెంట్ అలౌ చేస్తుంది. అలా FIU సర్టిఫైడ్ ఉన్నటువంటి ఒక ఎక్స్చేంజ్నే డెల్టా ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్. ఈ డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అట్లానే ట్రేడ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఉంటాయి దీనికి. మనకి బ్యాంక్ నిఫ్టీకి ఆప్షన్స్ ఎలా ఉంటాయో అట్లానే ఇందులో కూడా మీకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి చూడండి, ఇది ఆప్షన్ చైన్ అండి. ఈ ఆప్షన్ చైన్ని బట్టి మీరు దీనిలోని బాస్కెట్స్ వేసుకోవచ్చు. దీని ద్వారానే మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళారనుకోండి. ఉదాహరణకి నేను ఏం చేస్తానంటే దూరంగా వెళ్ళి ఇక్కడ ఉన్న దాన్ని ఒకటి నేను సెల్లోకి పెడుతున్నాను. అట్లానే ఇక్కడ ఉన్న దాన్ని వల్ల నేను ఏం చేస్తున్నాను, ఒకటి సెల్లోని పెడుతున్నాను. ఇది అంటే సెల్ చేస్తున్నాను అని అర్థం. ఓకేనా? సరే, మీకు అర్థం కావడం కోసం కాబట్టి ఇది ఇదేంటిది, అనలైజ్ పే ఆఫ్ అని ఇచ్చాడు కదా. అనలైజ్ పే ఆఫ్ చూడండి, ఇది బిట్ కాయిన్లో మీరు క్వాంటిటీ ఎంత వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అనుకుందాం, ఇది ఒకటి అనుకుందాం. ఇటుపక్క ఒక కాయిన్, అటుపక్క ఒక కాయిన్ వేసుకున్న తర్వాత మీకు $1894 కావాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ 95,400 దగ్గర ఒకటి సెల్ చేశారు, 93,600 దగ్గర ఒకటి సెల్ చేశారు. 100 టైమ్స్ మీకు మార్జిన్ ఇస్తున్నాడు. ఒక్కొక్క కాయిన్ చెప్పిన పే అప్ గ్రాఫ్ ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మీకు పే అప్ గ్రాఫ్ అనేది ఇదండి. మీకు ఇటు సైడు అన్లిమిటెడ్గా మీకు చూడండి ఎంతవరకు లాస్ రావచ్చు. మ్యాక్స్ లాస్ అనేది అన్లిమిటెడ్, మ్యాక్స్ ప్రాఫిట్ అనేది $1.79K. సో మ్యాక్సిమం మీకు ఎంత ప్రాఫిట్ రావచ్చు, మ్యాక్సిమం మీకు ఎంత లాస్ రావచ్చు అనే దాని గురించి ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్ అనేది కూడా మీకు వాడు ఇస్తూ ఉన్నాడు. గమనించాలి, ప్రీమియమ్స్ ఎంతలో తీసుకున్నాము, ఒకవేళ మార్కెట్ కనుక ఇక్కడ అలా మధ్యలో ఉందనుకోండి, మీకు ఇది ప్రాఫిట్ అనేది రావడానికి, ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది అలా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ప్రాజెక్టెడ్ లాస్ అనేది ఇట్లా మీకు ఏమవుతుందండి, పైకి వెళ్ళే కొద్ది లాస్ అనేది ఇలా వస్తూనే ఉంటుంది. సో ఇట్లా మీరు గ్రాఫ్స్ కూడా దీనిలో మీరు ఏం చేయొచ్చండి, దీనిలో గ్రాఫ్స్ కూడా మీరు మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు. ఇది మీకు స్ట్రాటజీ బిల్డర్గా మీరు మన ఇండియన్ మార్కెట్లో వేసేటువంటి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. దీనిలో మీరు చూడండి, బిట్ కాయిన్లో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే ఆప్షన్స్లో చూడండి, ప్రతిరోజు కూడా మీకు ఎక్స్పైరీ ఉంటుంది. 13, 14, 15, 16 ప్రతిరోజు కూడా మీకు ఎక్స్పైరీ ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే డైలీ ఎక్స్పైరీస్ కాకుండా మీరు వీక్లీ ఎక్స్పైరీస్ కూడా తీసుకోవచ్చు.
అండ్ వీక్లీ వన్స్ ఒక ఎక్స్పైరీని మీరు తీసుకోవచ్చు. చూడండి 15 తర్వాత ఎంత వచ్చింది 17 తర్వాత 24 తర్వాత 31 తర్వాత 20. ఇవి వీక్లీ అనమాట. ఇవి డైలీ ఎక్స్పైరీస్, ఇదేమో వీక్లీ ఎక్స్పైరీస్. సో ఇట్లా మీరు వీక్లీ ఎక్స్పైరీస్లో తీసుకోవచ్చు, డైలీ ఎక్స్పైరీస్లో కూడా తీసుకోవచ్చు. అయితే దీనిలో ఉన్నటువంటి మరొకటి ఏంటంటే దీనికి ఐసోలేటెడ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. ఐసోలేటెడ్ అంటే మీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని ఐసోలేట్ చేయొచ్చు. ఐసోలేట్ అంటే సపోజ్ మీ దగ్గర ఒక $1000 ఉన్నాయనుకుందాం. ఇందులో మీరు ఏదైతే అమౌంట్ పెడుతున్నారో అంటే మీకు స్ట్రాటజీ కోసం ఒక $500 తీసుకుందనుకుందాం. సో మీకు లాస్ వస్తే హయ్యెస్ట్ లాస్ ఎంత వస్తుంది, $500 వరకే లాస్ వస్తుంది, మిగిలిన దానికి అవదు. కానీ ఎగ్జినెస్ అనేటువంటి మరొక టెర్మినల్ ఉంది. ఈ టెర్మినల్లో ఏం జరుగుతుందంటే మీకు లాస్ వచ్చిందనుకోండి, మీకు అన్లిమిటెడ్గా లాస్ వస్తూనే ఉంటుంది, అలా లాస్ అవుతూనే ఉంటుంది, మీ క్యాపిటల్ అంతా వైపడుతుంది. అందుకే ఈ ఎగ్జినెస్లో ఏం చేస్తాడంటే వాడు ఒకే పేరు మీద డిఫరెంట్ అకౌంట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇది ఇట్లా ఉందనుకోండి, ఇందులో మీరు ఏం చేయొచ్చు, ఇది రియల్, ఇది అర్చీవ్డ్ అని ఉంది కదా, ఇదిగో చూడండి, ఇది రియల్లో, ఇదేమో అర్చీవ్డ్. ఇందులో మీకు డెమో చేసుకోవచ్చు, రియల్లో చేసుకోవచ్చు. వీటిని ఏం చేయొచ్చు, మీరు ఎన్ని అకౌంట్లు చూడండి, ఇదొక అకౌంటు, అవసరమైతే అర్చీవ్డ్లోకి వెళ్తే ఇదిగోండి రీయాక్టివేట్ తీసుకుని చూడండి, రియల్లోకి వెళ్తే ఎన్ని అకౌంట్లు వస్తాయో మీకు నచ్చిన అకౌంట్లు పెట్టుకొని ఇప్పుడు ఆ అమౌంట్ని ఏం చేయొచ్చు. సపోజ్ మీకు $1000 ఉన్నాయనుకోండి, ఆ $1000లో ఇందులో ఒక $100, ఇందులో ఒక $100 ఇలా వేరు అకౌంట్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు. లేదా అమౌంట్ ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో ఒక $100 వేసుకొని ఆ $100తోనే ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఆ $100తో ట్రేడ్ చేయొచ్చు. అంటే మిగిలిన $900 చాలా సేఫ్గా వేరొక అకౌంట్లోనేవి ఉంటాయండి. మీకు కావలిస్తే మళ్ళీని ఇంకొక $100 ఇందులో మీరు డిపాజిట్ అనే ఆప్షన్లోకి వచ్చి తీసుకోవచ్చు. లేదా ఇందులో మీరు విన్ అయినటువంటి దాన్ని విత్డ్రా అనే ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ దీనికి మనము ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ మీకు ఇక్కడ ఏమైంది వాసు? ఓకే, ప్రజెంటేషన్ వస్తుంది కదా. ఓకే. సో మీకు కావలసినటువంటి దానిని మీరు ఏ విధంగా ఇందులోని మీరు అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోలేరు, కానీ ఐసోలేట్ పెట్టుకోవచ్చు. అంటే ఏదైతే ఆ డాలర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక స్ట్రాటజీ కోసం కానీ ఒక పొజిషన్ కోసం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఉదాహరణకి ఆప్షన్స్లో ఒక పొజిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆప్షన్స్లో తీసుకోవాలనుకునేటువంటి పొజిషన్ ఏదైతే ఉందో దానికోసం నాకు ఒక $100 ఖర్చు అయ్యాయి అనుకుందాం, $100 నాకు ఖర్చు అయ్యాయి అనుకుందాం. ఆ $100 వరకు మాత్రమే నాకు లాస్ వస్తుంది, ఇంక మిగిలిన $900కి నాకు లాస్ అనేది రాదు. కారణం ఏంటంటే నేను పెట్టిందే అవ్వాలి అని ఇక్కడ నేను ఏం చేశాను, ఐసోలేటెడ్ పెట్టాను. లేదనుకోండి ఆటో మార్జిన్ టాపప్ అని ఉంటుంది. ఆటో మార్జిన్ టాపప్ అంటే అర్థం ఏంటి అంటే మీ అమౌంట్ 100 దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైపోద్దండి, మీకు మీ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా అలా కట్ అవుతూనే ఉంటుంది మెయిన్ దాంట్లోంచి. సో అలాగా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ప్లస్ దీనిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ఇది FIU రిజిస్టర్డ్, ఇండియాలో ఉన్నటువంటి ఇది కానివ్వండి, తర్వాత కాయిన్ DCX కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే FIU రిజిస్టర్డ్ ఉంటాయి. కాబట్టి మీరు ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఛార్జెస్ తీసుకుంటాడు, ఎందుకంటే రిజిస్టర్డ్ కదా, కొంచెం ఛార్జెస్ అనేవి మనోడు తీసుకుంటాడండి, గమనించాలి దీన్ని. సో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఇందులోంచి ట్రేడ్ చేయొచ్చు. ఎంత క్వాంటిటీ, ఎలా వేయాలి, ఏంటి, ప్రతి దానిని కూడా మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి వాడు మీకు క్లియర్గా ఇస్తాడు. సో ఎటువంటి టెన్షన్ కూడా మీకు అవసరం లేదు. ఇకపోతే మనం తెలుసుకోవాల్సినటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలను కూడా మనం చూద్దామండి. చూద్దాం. వాటిలో ముఖ్యంగా ఏదైతే లిక్విడిటీ ఉంటుందో ఆ లిక్విడిటీ ఉన్న వాటిలో మాత్రం మనం ఏం చేయాలండి, ట్రేడ్ చేయాలి. చూడండి, ఇది ఆప్షన్ కదా, ఇందాక నేను చూపించాను కదా ఆప్షన్. చూడండి, ఈ ఆప్షన్ అనేది అలా పెరుగుతూ వెళ్తుంది. సో ఆప్షన్స్లో ఇందులోని మన ఇండియన్ మార్కెట్లో లాగే డీకే అనేది కూడా ఉంటుంది, గమనించాలి. దీనికి ఇండియన్ మార్కెట్లో ఎలాగైతే డికే ఉంటుందో అట్లానే దీనిలో కూడా మనకు డికే అనేది ఉంటుంది. ఓకేనా, గమనించాలి ఆప్షన్స్లో. అందుకే పెద్దగా ఆప్షన్స్లోనికి మనం వెళ్ళకూడదు. ఇందులో లాస్ వచ్చిందనుకోండి, మీకు ట్యాక్స్ వైవ్ ఆఫ్ కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఉండవు. సో వచ్చినట్టు పోవడమే, అంత మించి రెండోది ఏమీ లేదు. అందుకే క్రిప్టో కరెన్సీస్ అనేవి పెద్దగా ప్రభుత్వం వారు కూడా మనకి ఏం చేయరండి, మనకు సపోర్ట్ చేయరు. ప్రభుత్వం కూడా మనకి ఏం చేయదండి, పెద్దగా
దాన్ని మనకు చేసుకోండి అని ఎప్పుడు కూడా మనకు గవర్నమెంట్ వారు కూడా ఎప్పుడు చెప్పరు. దానికి గల రీజన్ ఏంటంటే మనం చేసే ప్రతి దాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలని, జాగ్రత్తగా మనం చేయకపోతే లాస్ అవుతామని గవర్నమెంటే ముందుగా మన కోసం ఏం చేస్తూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్త తీసుకొని ముందుగానే మీరు లాస్ అయిపోతారా బాబు, మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు అని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ మాటను పక్కన పెట్టేసి మనకు నచ్చినట్లుగా మనం ట్రేడ్ చేసుకుంటాం. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనమే ఎక్కువగా లాస్ అవ్వడానికి ఛాన్సెస్, అవకాశం అనేది ఉంటుందండి. ఇకపోతే ఇక అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అని మనం చూద్దామండి. అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మనం చూడండి, ఏదైనా మన వీడియోస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బాటంకి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళినా మీకు దొరుకుతాయి. లేదంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి డెల్టా ఎక్స్చేంజ్ అని చూసారా, డెల్టా ఎక్స్చేంజ్ అనేటువంటి దాని మీద జస్ట్ క్లిక్ చేశారంటే చాలు, మీకు డైరెక్ట్గా ఒక న్యూ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఒక కొత్త పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. అట్లా ఓపెన్ అయినటువంటి ఆ కొత్త పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ నుండి మీరు డైరెక్ట్గా అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాది అకౌంట్ ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది, మీకైతే మరొకలాగా చూపిస్తుంది. అకౌంట్ రిజిస్టర్ అవ్వడానికి కావాల్సింది చూపిస్తుంది. అట్లానే మీకు ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఇక్కడ ఇంకొకటి ఇది డెల్టా ఎక్స్చేంజ్ తర్వాత ఎగ్జినెస్ అనేది కూడా ఉంటుంది. ఈ ఎగ్జినెస్ అనేటువంటి దాని మీద కూడా క్లిక్ చేశారనుకోండి, మీకు ఇది కూడా ఒక కొత్త పేజ్లోనికి వెళ్తుంది. కొత్త పేజ్లోనికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ఎగ్జినెస్ అనేటువంటి టెర్మినల్ మీకు ఓపెన్ అవుతుందండి. సో అందుకే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఫస్ట్ ముందు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా మనకి ఇదిగోండి కింద ఉన్నటువంటి డెల్టా ఎక్స్చేంజ్, ఎగ్జినెస్ ఈ రెండు చాలు మనకి. దేని మీద మీరు ఇలా క్లిక్ చేసినా మీకు ఒక కొత్త పేజ్ అనేది మీకు ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మీకు అకౌంట్ అనేది ఈ విధంగా మీకు చూపిస్తుందండి. ఈ విధంగా మీకు ఒక అకౌంట్ చూపిస్తుంది. ఆ అకౌంట్ని మీరు ఏం చేయొచ్చు, ఓపెన్ చేసుకొని లాగిన్ అయ్యి, సైన్ ఇన్ అయ్యి మీరు ట్రేడ్ చేయొచ్చు. పెద్దగా దీనికి డాక్యుమెంట్స్ ఏమీ అడగదండి, గమనించాలి. మీకు పెద్దగా డాక్యుమెంట్స్ ఏమి అడగదు. డాక్యుమెంట్స్ డెల్టా ఎక్స్చేంజ్లోనే కొన్ని అడుగుతుంది డాక్యుమెంట్స్, నార్మల్గా ఎగ్జినెస్కి అయితే పెద్ద డాక్యుమెంట్స్ అడగదు. సరే డెల్టా ఎక్స్చేంజ్ ఉంది కదా, మళ్ళీ ఎగ్జినెస్ ఎందుకంటే అంటాం. ఎగ్జినెస్ అనేది మనము ఫారెక్స్లో చేయడానికి అవుతుంది. ఫారెక్స్ అనేది ఇండియాలో ఇల్లీగల్, గమనించాలి. ఫారెక్స్ అనేది ఇండియాలో ఇల్లీగల్. కానీ మనం ఏం చేస్తామంటే, ఏదైతే మనము ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఉన్నాయో ఓన్లీ క్రిప్టో మాత్రమే మనం చేయగలం అందులో. కానీ గోల్డ్ లాంటి కమోడిటీస్లో చేయాలి అన్నా, యుఎస్ ఆయిల్ లాంటి మన క్రూడ్ ఆయిల్లో అది ట్రేడ్ చేయాలి అన్నా మీకు ఏం కావాలి, ఇది చూడండి XAU USD, ఇది గోల్డ్ అంటారండి దీన్ని. మన ఇండియన్ మార్కెట్లో కూడా ఈ గోల్డ్ ఉంటుంది. అలాగే యుఎస్ ఆయిల్, మన ఇండియన్ మార్కెట్లో కూడా క్రూడ్ ఆయిల్ అని ఉంటుంది. అయితే ఈ రెండు ఏమవుతాయి అంటే 24 అవర్స్ ట్రేడ్ అవుతాయి. మన ఇండియాలో మాత్రం రాత్రి 11:55 వరకు మాత్రమే కమోడిటీస్ అనేవి ట్రేడ్ అవుతాయి, గమనించాలి వీటిని. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, ఇవి మాత్రం కాకుండా మీకు యూఎస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ చూడండి, యాపిల్ స్టాక్ కానివ్వండి అండి, ఇలాగే రకరకాలైనటువంటి స్టాక్స్ ఉంటాయి చూడండి. మైక్రోసాఫ్ట్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించింది కానివ్వండి, తర్వాత టెస్లా కానివ్వండి అండి, టెస్లా కానివ్వండి, ఎందులోనైనా సరే దీనిలో మీరు ఏం చేయొచ్చు అంటే ఎగ్జినెస్లో ట్రేడ్ చేయొచ్చు. సో ఇది ఇల్లీగలే, బట్ లీగల్ అని నేను చెప్పను. అయితే దీనిలో ఏంటంటే, మీరు ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాస్త మీరు చేయొచ్చు. అయితే నేను ఇల్లీగల్ దాన్ని ప్రోత్సహించట్లేదు, బట్ వేరే ఆప్షన్ కూడా మనకు లేదు ఒకవేళ ట్రేడ్ చేద్దాం అనుకుంటే. అందుకే చాలామంది గోల్డ్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తారంటే దుబాయ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఎటువంటి ట్యాక్స్ బాధలు ఉండవు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎటువంటి సమస్య కూడా ఉండదు. అందుకని ఏంటంటే వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రేడ్ చేస్తూ, అక్కడి నుంచి మనకి యూట్యూబ్లో లైవ్ ఇస్తూ ట్రేడ్ చేయిస్తూ ఉంటారు. సో మనకు ఆ ఛాన్స్ లేదు, మన దుబాయ్ వెళ్ళే అంత సీను లేదు. ఏదో చిన్న చిన్న ప్లేయర్లు కాబట్టి మనకు అంత బొమ్మ లేదు, కాబట్టి మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ చేద్దామనుకుంటే ఎగ్జినెస్లో కూడా మీరు అకౌంట్ ఫ్రీ అయ్యి, దీనిలో ఏంటంటే ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లాంటివి ఏమీ ఉండవు. ఆ పైన మీరు చూసినట్లయితే ఇది మనకు డెల్టా ఎక్స్చేంజ్, ఇది లీగల్, కంప్లీట్గా లీగల్, మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే దీనిలో వచ్చేటువంటి లాస్ని మన FNO లాస్ టైప్లోని మనము ఎటువంటి విధంగా కూడా మనం ఏమీ చెయ్యలేము, గమనించాలి ఈ విషయాన్ని. FNOలో వచ్చినటువంటి లాస్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, అది నెక్స్ట్ మనం చేసేటువంటి బిజినెస్లో నుంచి మనం ఏం చేసుకోవచ్చు, ఆ లాస్ని వైవ్ అప్ చేసుకోవచ్చు. బట్ దీనిలో అలా వైవ్ అప్ చేసుకోవడానికి ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో నష్టపోతే మనదే నష్టం, లాభం వస్తే మనకే లాభం.
కాబట్టి దీన్ని కొంచెం ఒకసారి మనసు పెట్టి జాగ్రత్తగా వినగలిగితే మీకు అది మంచిగా మీకు దారి చూపిస్తుంది. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు అకౌంట్లు ఎలా ఓపెన్ చేయాలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా మనం చూద్దాం. ఇది మనకు డెల్టా ఎక్స్చేంజ్. ఇందులో చూడండి యాడ్ ఫండ్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. ఈ యాడ్ ఫండ్స్ అనేటువంటి ఆప్షన్కి మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ మనం ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే మనకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోమని చెప్తుంది. అట్లానే వాడికి డిపాజిట్ చేయాల్సినటువంటి బ్యాంకు ఈక్విటాస్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తుంది. సో ఇందులో మీరు అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, ప్రతి దాన్ని కూడా మీరు ఎంటర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళొచ్చు. ఇది డెల్టా అకౌంట్ 1 ఐఎంపిఎస్ ఓన్లీ, ఎన్ఈఎఫ్టీ ఓన్లీ. ఒకవేళ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేద్దాం అనుకుంటే ఎన్ఈఎఫ్టీ మీరు చేయాలి. లేదా ఐఎంపిఎస్ అంటే మీకు ఫోన్ ద్వారా అకౌంట్ నెంబర్ యాడ్ చేసి బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసి ఐఎఫ్ఎస్సి కూడా యాడ్ చేసి చేద్దాం అనుకుంటే ఇది. అట్లా మీకు 2 రకాలైనటువంటి డిపాజిట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ డిపాజిట్ ఎలా చేయాలన్న దాని గురించి ఇక్కడే మీకు ఒక వీడియో ఉంటుంది, జస్ట్ అది చూసి మీరు ఫాలో అయిపోవచ్చు. లేదంటే ఇక్కడ వాలెట్ మీద ఎలా క్లిక్ చేశారనుకోండి యాడ్ ఫండ్స్ అని కూడా వస్తుంది. ఎక్కడ మీరు యాడ్ చేసినా సేమ్ మరలా ఇదే పేజ్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ అకౌంట్లోంచి అంటే ఈ అకౌంట్లోంచి మాత్రమే డిపాజిట్ తీసుకుంటుంది. ఎందులోంచి పడితే అందులోది తీసుకోదు. ఇది నా స్టేట్ బ్యాంక్ సంబంధించి 9715 లాస్ట్లో వచ్చేటువంటి అకౌంట్ నెంబరు. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మాత్రం నేను డిపాజిట్ చేయాలి. తర్వాత మీరు ఇందులో కూడా మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. ఒకవేళ మీకు ఈ డెల్టా ఎక్స్చేంజ్ని మీరు ఏపీఐ అంటే ఆల్గో కనెక్ట్ చేద్దాం అనుకుంటే ఏపీఐ కీస్ ఇక్కడ ఇస్తాడు. మీ పోర్ట్ఫోలియో చూడొచ్చు, ట్రేడింగ్ బాట్ చూడొచ్చు, విత్డ్రాల్ చూడొచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ చూడొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ చూడొచ్చు, సబ్ అకౌంట్ చూడొచ్చు, పొజిషన్స్ మీ పొజిషన్స్ను కూడా ఇమీడియట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఒకవేళ రన్నింగ్లో ఏమైనా పొజిషన్ ఉంటే రిస్క్ వ్యూ అని కానీ స్టాండర్డ్ వ్యూ అని కానీ మీరు ఇక్కడ కూడా మీరు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇకపోతే ఎగ్జినెస్ టెర్మినల్కి వచ్చామనుకోండి, ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఉండేటువంటి టెర్మినల్ చూడండి. మీకు ఇదండి ఎగ్జినెస్ టెర్మినల్ ఇది. ఇందులో మై అకౌంట్స్ అనేటువంటి దాని మీద మీరు ఒకసారి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ రియల్ అనేటువంటి దాంట్లో మీకు కొన్ని అకౌంట్స్ చూపిస్తాయి. ఏ అకౌంట్లోకి అయితే మీరు డబ్బులు డిపాజిట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని జస్ట్ ట్రేడ్ అనే దాని మీద కాకుండా పక్కన డిపాజిట్ అని చూడండి. ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే డిపాజిట్ చేయడానికి రకరకాలైనటువంటి ఆప్షన్స్ అనేవి మీకు వస్తాయి. డిపాజిట్ చేయడానికి రకరకాల ఆప్షన్స్ ఏమున్నాయి ఇందులోని. యూపీఐ ఎక్స్ప్రెస్ ఉంది, మినిమం $100 పెట్టాలి దీనిలో. బ్యాంక్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ద్వారా కూడా చేయొచ్చు. అలాగే క్రిప్టో వాలెట్స్ ఏమైనా ఉంటే చేయొచ్చు, బైనాన్స్ పే ఉంటే చేయొచ్చు, బిట్కాయిన్ ఉంటే చేయొచ్చు, నెట్ఎల్ఆర్, ఆన్లైన్ బ్యాంక్, స్క్రిల్, తర్వాత స్టిక్ పే, తర్వాత యూపీఐ ఆన్లైన్ పేమెంట్ $30 ఉన్నా చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ ఈజీ $200 లిమిట్స్ అటు ఇది. క్యూఆర్ ఈజీ అంటే నేను క్లిక్ చేశారనుకోండి మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాడు వాడు. సో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. అట్లానే ఇంకేం చూపించాను, యూపీఐ స్కాన్ అండ్ పే. దీనిలో కూడా మీకు ఎంత అమౌంట్ కావాలి, మినిమం 18,000. అంటే ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క విధంగా మీకు అమౌంట్ అనేది తీసుకుంటాడు. గమనించండి, అన్నింటికి కూడా నాకు నచ్చినంత డిపాజిట్ చేసుకుంటాను, నాకు నచ్చినంత విత్డ్రా చేసుకుంటానంటే కుదరదు. ఇందులో మీకు ఒక ఆప్షన్ ఇస్తాడు వాడు. యూపీఐ ఎక్స్ప్రెస్లో చేద్దామంటే $100 మినిమం వేయాలి. అలా వేస్తేనే మీరు యూపీఐ డిపాజిట్లోనికి అందులో చేయొచ్చు. లేదండి నేను ఒక $10,000 వరకు వేద్దాం అనుకుంటే మాత్రం దానికి వేరే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. యూపీఐ ఎక్స్ప్రెస్ అని ఉంది $100, బ్యాంక్ కార్డు $10 ఉంది. కిందకు వస్తే చూడండి యూపీఐ $30. ఓకేనా, $30. ఈ $30 ఉన్నటువంటి దీన్ని కూడా మీరు యూపీఐ ద్వారా మీరు క్లిక్ చేసుకోవచ్చు. సపోజ్ దీన్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఇలా క్లిక్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే అమౌంట్ ఎంత డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాం అని అడుగుదాం. సపోజ్ నేను 10,000 డిపాజిట్ చేద్దాం అనుకుంటాం. 10,000 ఇక్కడ ఎంటర్ చేశారు అంటే మీకు ఎన్ని డాలర్లు వస్తున్నాయి, $107.48 వస్తున్నాయి. అంటే పర్ $1 వాడు $92 వరకు తీసుకుంటున్నాడు. ఆ $92 వరకు తీసుకున్నటువంటిది ఏదైతే డిపాజిట్ ఉందో మనం విత్డ్రా చేసేటప్పుడు కూడా మనకు $92 ఇస్తాడు వాడు. గమనించాలి ఈ విషయాన్ని. మన దగ్గర నుంచి ఎంత తీసుకుంటాడో వాడు మనకి ఇచ్చేటప్పుడు కూడా అంత ఇస్తాడు. సో యూఎస్డిటీ అనేది కొంచెం మనకి వేరేలాగా ఉంటుంది. అంటే కొంచెం దానికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది వాలెట్ అనేది వాడు ఎక్కువ ఇస్తాడు మనకి. ఇది మాత్రం మీరు గమనించండి. ఇట్లాగ వెళ్ళి మీరు డిపాజిట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి కంటిన్యూ కొట్టారనుకోండి, టు బి డిపాజిట్. ఇక్కడ యూపీఐ ఐడి అడుగుతాడు. మీ ఫోన్పే ఐడి అంటే ఏ ఫోన్పే ఐడిలోంచి అమౌంట్ వేద్దాం అనుకుంటే ఆ ఫోన్పే ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు అక్కడికి యూపీఐ ఐడికి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఆ కన్ఫర్మేషన్ మెసేజ్లో మీరు పే చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ అమౌంట్ అనేది డిపాజిట్ అయిపోయింది. డిపాజిట్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీకు ఆ డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ అకౌంట్లో చేస్తారా, ఈ అకౌంట్లో చేస్తారా, ఈ అకౌంట్లో చేస్తారా, ఏదైతే ఏ అకౌంట్లో చేద్దాం అనుకుంటున్నారో దాని దగ్గరే ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది చూసారా. ఈ అకౌంట్లో చేద్దాం అనుకుంటే ఈ అకౌంట్లోనే ట్రేడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఏ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూడండి ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు రియల్లోకి. ఓకేనా. ఒకవేళ ఇది అప్పుడప్పుడు కొంచెం డిపాజిట్ వాలెట్లోకి వెళ్ళిపోద్ది. అలా డిపాజిట్ వాలెట్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ పైన, కానీ ఇక్కడ మీకు అమౌంట్ అనేది చూపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే విత్డ్రా అనేటువంటి ఆప్షన్కి రావాలి. ఈ విత్డ్రా అనేటువంటి ఆప్షన్కి వచ్చిన తర్వాత కిందకు వచ్చేసారనుకోండి, బిట్వీన్ యువర్ అకౌంట్స్ అని ఉంటుంది చూడండి. అంటే నీ అకౌంట్లోంచి నీ అకౌంట్లోకే వేసుకో అని. ఇక్కడ చూడండి, సపోజ్ ఇన్వెస్ట్మెంట్ వాలెట్లో ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ వాలెట్లో ఉంటే ఇదిగోండి ఈ వీటిలోకి ఈ వాలెట్లోకి ఈ వాలెట్లోనికి ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటుంది, ఆ అమౌంట్ ఉంటుంది. ప్రజెంట్ నాకు MT5లో అంటే 854 అనేటువంటి అకౌంట్లో నాకు అమౌంట్ అనేది ఉంది కాబట్టి, సో ఇది నాకు వాలెట్లో చూపింది. అదే వాలెట్లో ఉందనుకోండి, ఇక్కడ మీరు వాలెట్లో ఉన్నటువంటి అకౌంట్ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ అకౌంట్కి పంపిందాం అనుకుంటున్నారు, ఈ అకౌంట్కి అనుకున్నారు మీరు. ఆ అకౌంట్కి మీరు ఏం చేయొచ్చు, ఆ అమౌంట్ని ఎంత అమౌంట్ పంపుదాం అనుకుంటున్నారో జస్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఎన్ని డాలర్లు వేద్దాం అనుకుంటే అన్ని డాలర్లు వేసి పంపించుకోవచ్చు. ఉదాహరణకి ఈ వాలెట్లోంచి నేను ఏం చేస్తున్నానంటే ఈ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని మరలా ఇంకొక అకౌంట్లోనికి నేను ఏం చేస్తున్నాను, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇది నాకు ఈ వాలెట్ అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి ఫ్రమ్ అకౌంట్, ఏ వాలెట్లోంచి, ఈ డిపాజిట్ వాలెట్లోంచి టు అకౌంట్, ఏది ఈ అకౌంట్కి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత ట్రాన్స్ఫర్, 44.17 మొత్తం చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది $1 నుంచి $44 ఎంతైనా మీరు చేసుకోవచ్చు. చేసిన తర్వాత జస్ట్ కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ కన్ఫర్మ్ చేయండి. వెంటనే మీకు అక్కడే అకౌంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. మీరు చూడండి, ఇక్కడ అకౌంట్లోకి వస్తున్నాను. ఫస్ట్ అకౌంట్లో ఉండాల్సినటువంటి అమౌంట్ ఇదిగో చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా. ఈ అకౌంట్లో నేను INRలో పెట్టుకున్నాను దీన్ని. సో ఐఎన్ఆర్ అకౌంట్లోనికి వస్తుంది. మళ్ళీ దీనిలోంచి నీవు మళ్ళీ ఇంకో దాంట్లో మార్చుకున్న విత్డ్రాలోనికి వచ్చేసేయండి. విత్డ్రాలోనికి వచ్చిన తర్వాత అదే అమౌంట్ని మనం ఏం చేస్తున్నాం, బిట్వీన్ అకౌంట్స్ మన ఇష్టం అనమాట. అంటే మీరు గెలిచిన ప్రతి అమౌంట్ను కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, MT5 అనేటువంటి దీనికి MT5 అనే దానికి నేను ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా మీ అకౌంట్ నుంచి మీరే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు పెద్దగా ఏం ఛార్జెస్ అనేవి పెద్దగా ఏం పడవు. కాకపోతే ఇక్కడ అకౌంట్ కన్వర్షన్ చేసేటప్పుడు చూడండి, అకౌంట్ని కన్వర్షన్ చేసేటప్పుడు జస్ట్ కొంచెం ఎంతండి, అకౌంట్స్ INR నుంచి USDTకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక $0.5 వరకు మీకు ఇందులో మైనస్ అవుతున్నట్లు కనబడుతుంది. నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఓకే, మళ్ళీ ట్రాన్స్ఫర్ అనేది పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత నేను చూడండి ఇవ్వండి $43.73. యాక్చువల్లీ ఎంత ఉన్నాయి ఇక్కడ, $44.17. బ్యాలెన్స్ ఎక్కడైనా మిగిలిపోయిందా ఏంటి అనేది మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. లేదా ఒక్కసారి రిఫ్రెష్ చేసుకున్నారనుకోండి, ఓవరాల్గా మీకు ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏంటి అన్న దాని గురించి కూడా మీరు అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో అదిగోనండి 43.73 అంటే INRలోనికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ USDTలోకి ట్రాన్స్ఫర్ చేయడం వలన మీకు ఏమైందంటే $1 వరకు మీకు ఛార్జెస్ అనేవి కట్ చేసుకున్నాడు వాడు. అదే మీరు ఇదే దానిని బిట్కాయిన్ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో చేశారనుకోండి, దీనినే డెల్టా ఎక్స్చేంజ్లోని మీరు వేరే అకౌంట్లకు వేయడానికి అవ్వదు. ఇదంతా లీగల్గా మొత్తం అంతా గవర్నమెంట్కి చూపిస్తుంది, లెక్క ప్రకారం లెక్క అంతా చూపిస్తుంది. ఒకవేళ దీనిలో ఏదైనా మీరు చేద్దాం అనుకున్నారనుకోండి, అట్లా చేయడానికి కుదరదు అనమాట. దీనిలోని వీటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే గవర్నమెంట్ అండర్లో FIAలో వాడు రిజిస్టర్ చేసుకున్నాడు కాబట్టి. సో ఇందులో ఏం చేద్దాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిందల్లా ఏమైనా ఉంది అంటే, ఏం చేసినా మాత్రం గవర్నమెంట్ని తెలిసినట్లుగానే చేయాలి. మీ పాన్ కార్డు అడుగుతాడు, మీ ఆధార్ కార్డు అడుగుతాడు, వాటి వెరిఫికేషన్ అడుగుతాడు, చాలా సింగినాదాలు ఉంటాయి ఇందులో. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. అదే మీకు ఎగ్జినెస్లో మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. రెండోది, ఎగ్జినెస్ అనేది లాస్ట్ 13 to 14 ఇయర్స్ నుంచి ఇండియాలో వాడుతున్నారు. సో ఇండియాలో వాడుతున్నారు. ఎలా వాడుతున్నారు అంటే, ఎగ్జినెస్లో వాడు ఏం చేస్తున్నాడంటే మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అనేది వీడే ఇండియాలో కొన్ని ఖాతాలు ఓపెన్ చేసుకున్నాడు. ఖాతాలు ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్స్లోనికి అమౌంట్ అనేది పంపిస్తున్నాడు. పంపించిన తర్వాత మీరు ఎప్పుడైతే అమౌంట్ వేస్తున్నారో ఇండియాలో ఉన్నవాడికి డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి
మీరు ఫారెన్ పంపించినట్లు లేదు. ఎవరైనా సరే ఐఎన్ఆర్తో యూఎస్డిటీ కొన్నారనుకోండి, డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్, యూపీఐ డిపాజిట్ చేసి అక్కడ మీకు ప్రభుత్వం వారు లెక్కలు అడుగుతారు. యూఎస్డిటీ ఎందుకు కొన్నావు, ఇల్లీగల్గా ఏమైనా చేస్తున్నావా, ఇతర దేశాలకు ఏమన్నా నీ డబ్బును నల్లధనాన్ని బదిలీ చేస్తున్నావా, ఏం జరుగుతుందని 100 రకాలైనటువంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడుగుతారు. సో అలాంటి క్వశ్చన్స్ ఏవి కూడా నీకు రాకుండా ఉండడానికే ఎగ్జినెస్ వాడు ఏం చేశాడంటే ఇండియాలోనే కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసి నువ్వు పంపించిన అమౌంట్ ఇండియాలో వాడికి పంపించి మళ్ళీ నువ్వు విత్డ్రా పెట్టుకున్నప్పుడు కూడా అదే ఇండియా అకౌంట్లో నుంచి వాడు నీకు విత్డ్రాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటికీ కూడా ఎగ్జినెస్ అనేది మీకు సేఫెస్ట్ మెథడ్లో మీకు రన్ అవుతుంది. కానీ ఎప్పుడూ కూడా ఎగ్జినెస్లోంచి మనం అమౌంట్స్ అనేవి విత్డ్రా, ట్రాన్స్ఫర్ అన్నీ చేసుకుంటే రేపు పొద్దున ఏ అకౌంట్లోంచి వాడు అమౌంట్ ఇచ్చాడో అదే అకౌంట్ను ఫ్రీజ్ చేశాడు అనుకోండి, అంటే వాడికి ఎవరిది ఎగ్జినెస్ వాడి అకౌంట్ ఫ్రీజ్ చేసినప్పుడు ఏ అకౌంట్లో డబ్బులు వెళ్ళాయి అని చెక్ చేసినప్పుడు అందులో మీ అకౌంట్ కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మనం ఎక్కువ శాతం వాలెట్ను వాడుకోవాలి. వాలెట్స్ అనేవి కొన్ని ఉన్నాయి కదా, వాలెట్స్ని వాడుకున్నారంటే మీ అమౌంట్ అనేది మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా అసలు గవర్నమెంట్కి లెక్కే తెలియదు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీ అకౌంట్కి డబ్బులు రాలేదు కాబట్టి. అకౌంట్కి డబ్బులు వస్తేనే ప్రాబ్లం. రెండోది మీకు డబ్బులు ఇచ్చిన అకౌంట్ మూతపడితే ప్రాబ్లం, అంతే తప్ప లేదు. రెండోది చిన్న 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ ఎగ్జినెస్లో. కానీ ఎక్కువ అమౌంట్ నేను 10 లక్షలు పడతాను, 20 లక్షలు పడతానంటే కొంచెం సేఫ్టీ ఉండాలి, ఎందుకు చూసుకోవాలి. రెండోది ఎప్పుడు కూడా గెలుస్తున్న అమౌంట్, అది విన్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఎప్పటికప్పుడు మనం విత్డ్రా చేసుకొని లేదా ఆ పక్కన వాలెట్లను విత్డ్రా చేసుకొని ఉంచుకోవచ్చు. అలాగే దీనికి ఆ వాలెట్స్కి బిట్ పే అనేటువంటి ఆ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. బిట్ పే కార్డ్స్ అంటే ఉదాహరణకి మీకు ఏటీఎం కార్డు ఎలాగైతే ఉంటుందో, రూపే, వీసా కార్డ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే బిట్ పే అనేటువంటి కార్డ్స్ కూడా ఇస్తున్నారు. ఆ కార్డు తీసుకొని వెళ్ళి ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచంలోనే ఎక్కడైనా సరే మీరు క్రిప్టో కరెన్సీ యాక్సెస్ చేసేటువంటి షాపింగ్ మాల్స్ బోల్డ్ అని ఉన్నాయి. కాబట్టి ఆ కార్డు తీసుకొని వెళ్ళి అక్కడ మీరు మీ ఐఎన్ఆర్ ఎలాగైతే ఖర్చు పెట్టుకుంటారో అలాగే క్రిప్టో కరెన్సీని కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ టైంలో అప్పట్లో ఆన్లైన్లో దాని ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ని బట్టి మీరు ఖర్చు చేసేటువంటి క్రిప్టోస్ అనేవి కట్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు 92 రూపాయలు ఉందనుకోండి, 92 రూపాయలు చొప్పున కట్ అవుతుంది. రేపు పొద్దున్న బిట్ కాయిన్ అనేది పడిపోయింది, ఓకేనా, ఆ ప్రైస్ అనేది పడిపోయింది. ఉదాహరణకు చెప్తున్నాను, $US అనుకుందాం లేదా బిట్ కాయిన్ అనుకుందాం. బిట్ కాయినే కొంచెం వాల్యూ తగ్గింది అనుకోండి, తగ్గిన దాన్ని బట్టి మీ ప్రైస్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది అక్కడ. సో ఆన్లైన్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని బట్టి అది ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది తీసుకుంటుంది. ఇది ఓవరాల్గా. ఇకపోతే ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి ఎక్కువ శాతం అమెరికాలో వస్తున్నటువంటి ప్రతి న్యూస్ మీద కూడా ఇవి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాయండి. అమెరికాలో ఉన్నటువంటి దాని మీద ఎందుకు రియాక్ట్ అవుతాయి అని మనం ఆలోచన చేసాం అనుకోండి. ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, సో ఎలాన్ మస్క్ ఒక బిజినెస్ మ్యాన్. వీళ్ళు ట్రంప్ అనేవాడు మంచి బిజినెస్ చేసేవారు ఒకప్పుడు. అమెరికా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరైతే రాబోతున్నారో డొనాల్డ్ ట్రంప్ గారు 20వ తేదీన మనకు అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అతనికి బిట్ కాయిన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు, ఆన్లైన్ కరెన్సీని ఎక్కువగా ప్రోత్సహిస్తాడు, ఎందుకంటే బిజినెస్ మైండెడ్ కదా. సో అందుకని ఏంటంటే అంతటితో పాటుగా అతను సపోర్ట్ ఇస్తున్నటువంటి ఎలాన్ మస్క్ కూడా, అతను కూడా సొంతంగా డాగీ కాయిన్ ఉంది, అలాగే ట్రంప్ కాయిన్ ఉంది, ట్రంప్ కాయిన్ ఉంది, ఏదైనా డాగీ కాయిన్ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే టెస్లా కాయిన్ అని, డాగీ కాయిన్ అని, ఇలా కొన్ని కాయిన్స్ వీళ్ళు కూడా క్రియేట్ చేసుకున్నారు. అవసరమైతే మీ పేరును కూడా కాయిన్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అయితే దానిని ఎక్స్చేంజ్లోకి తీసుకొని రావాలంటే కమ్యూనిటీ ఉండాలి. దాన్ని కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది కొనిన వాళ్ళే ఉండాలి. వాళ్ళు నిరంతరం కొనడం అమ్మడం చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి ఉంటుంది. ఎగ్జినెస్లోనా, డెల్టా ఎక్స్చేంజ్లోనా, బైనాన్స్లోనా, ఎందులోనైనా సరే లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీరు కమ్యూనిటీ ఉండాలి. మీకు కమ్యూనిటీ లేకుండా మీకు అది కుదరదు. అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపోతే ఇందులో మీరు ట్రేడ్ చేయాలి అంటే ఇండియన్ మార్కెట్లో ఎలాగైతే మీకు క్యాండిల్ స్టిక్ సైకాలజీ అనేది పనిచేస్తుందో దీనిలోనూ కూడా అట్లానే పనిచేస్తుంది. కొత్తగా విచిత్రంగా అంటూ ఏమీ ఉండదు. గమనించాలి ఈ విషయాన్ని. ఇందులోనూ కూడా మీకు ఈ సైకాలజీ అనేది సేమ్ టు సేమ్ ఒకేలా పనిచేస్తుంది. ఒక క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్ వస్తుంది, ఒక క్యాండిల్ తర్వాత ఏ క్యాండిల్ రాబోతుంది, టాప్లోకి వెళ్తే సెల్ చేయాలి, తర్వాత బాటమ్కి వెళ్తే దాన్ని బై చేయాలి. ఎలాగైతే మనం అనుకుంటాం ఇండియన్ మార్కెట్లో చార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ అట్లానే ఉంటుంది. పెద్ద తేడా డిఫరెన్స్ అనేది ఏమి కూడా ఉండదండి. ఇదిగోండి, ఇందాక మీకు నేను క్రిప్టో గ్రూప్లో ఒక టార్గెట్ ఇచ్చాను. ఆ టార్గెట్ దాటి చూడండి ఎంతండి, 1:10 అండి, 1:10.36. చిన్న స్టాప్ లాస్తో మీకు ట్రేడ్ ఇచ్చాను.
మీరు కావలిస్తే మీరు గ్రూప్లో చూడొచ్చు, క్రిప్టో గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఎగ్జినస్లో కానీ డెల్టా ఎక్స్చేంజ్లో కానీ లేదా రెండింటిలో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని స్క్రీన్ షాట్స్ పెడితే నేను ఈ క్రిప్టో గ్రూప్లో ఇలాంటి పొజిషన్స్ మీకు ఇస్తూ ఉన్నాను. ఆ పొజిషన్స్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో కొంచెం చిన్న క్వాంటిటీ వేసుకొని హాయిగా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటిది. దీనికి సంబంధించినటువంటి మరి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా అంటే ఫైనాన్షియల్ జ్యూస్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఫైనాన్షియల్ జ్యూస్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే ఓవరాల్గా వరల్డ్ మొత్తం మీద ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏమైనా జరుగుతున్నాయా అన్నదాన్ని ఇది ట్రాక్ చేస్తుంటుంది అనమాట. మనం చూడండి మనీ కంట్రోల్ ఎలాగైతే వాడుతుంటామో అట్లానే మనకి ఇది ఎప్పుడూ కూడా జ్ఞాపం చేస్తూ ప్రతిదీ కూడా చేస్తుంటుంది. ఇందులో చూడండి బాండ్స్, కమోడిటీస్ అంటే గోల్డ్ కూడా ఇందులో ఉంటుంది, క్రిప్టో అండి. ఏదైనా ఉంటే న్యూస్ ఉన్నదనుకోండి, న్యూస్ వాడు ఏం చేస్తాడంటే ఇక్కడే మనకు న్యూస్ చూపిస్తాడు. యునైటెడ్ స్టేట్స్ UOM 5 years కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ 3.3%. జనవరి ఫ్రమ్ ప్రీవియస్ 3% కంటే 3.3% ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా, ఇన్ఫ్లేషన్ అనేది కొంత ఇన్క్రీజ్ అయినట్లుగా మనం చూస్తాం. ఇట్లాగే మనకు ఇందులో మీరు సైన్ ఇన్ అయ్యి మీరు లాగిన్ అయిందనుకోండి, మీకు ఫ్రీగానే చూపిస్తుంది. ఇందులో మీరు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరత లేదు. ఇది చాలా ఉచితమే, ఫ్రీగానే దీనిలో మీరు చూసుకోవచ్చు ఫైనాన్షియల్ జ్యూస్లో. సో నేను ఇప్పుడు లాగిన్ చేసినా నా లాగిన్ డీటెయిల్స్ కనబడతాయని నేను లాగిన్ చేయట్లేదు. సో నేను తర్వాత అయినా సరే దాన్ని చేస్తాను. ఓకేనా, ఇట్లా మనము దీన్ని ట్రాక్ చేస్తే బిట్కాయిన్ పెరుగుద్దా పడుద్దా, ఎథేరియం పెరుగుద్దా పడుద్దా, ప్రతి న్యూస్ కూడా ఇందులో ఇస్తాడు. ఏవైనా ఇంపార్టెంట్ లైవ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ డొనాల్డ్ ట్రంప్ ఏమైనా మాట్లాడుతున్నా కూడా ఇందులో డైరెక్ట్ లైవ్ ఇచ్చేస్తాడు. సో అతని మాటలు చూసుకుంటూ మనం ఏం చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు. అట్లా చేసుకొని మనము ఈ ట్రేడ్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు. ప్రాఫిటా లాసా ఏదైనా సరే మనం చూసుకొని వెళ్ళొచ్చు. రెండవది ఇక్కడ మీరు గమనించండి, ప్రతిదానికి ఇదిగో ఇక్కడ 3 లైన్స్ వస్తున్నాయి చూడండి, రెడ్ లైన్స్. అలా రెడ్ లైన్స్ వచ్చాయనుకోండి ఎప్పుడు కూడా అది లిక్విడిటీ, హై లిక్విడిటీ టైం అని అర్థం. హై లిక్విడిటీ టైం అంటే మీకు అర్థం కావడం కోసం నేను 15 minutes టైం ఫ్రేమ్లో పెడుతున్నా. ఎక్సినెస్లోనే ఇది ఎక్కువ కనబడుతుందండి, వేరే దాంట్లో కనబడుతుంది. చూడండి ఈ రెడ్ బాక్స్ ఉంది కదా, రెడ్ బాక్స్ ఎంతవరకు అయితే ఉంటుందో ఇదిగో చూడండి, ఇది అవుతుంది హై లిక్విడ్ టైం. ఈ టైంలో మీకు ఏం చేస్తాడు, కొంత ఇదిగోండి లేవరేజ్ అనేది 1:200కి తగ్గించేశాడు. అట్లాగే ఇది చూడండి 1:200. అలాగే ఇది చూడండి 1:20. ఈ టైంలో 1:20 ఇస్తున్నాడు. ఎందుకు, అదే క్రూడ్ ఆయిల్ 1:1 మనకి ఇందాక ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చింది. అదే క్రూడ్ ఆయిల్ ఇప్పుడు ఎంత ఇస్తున్నాడంటే 1:20 ఇస్తున్నాడు. ఎందుకంటే ఇది హై లిక్విడిటీ టైం. ఇందులో ఏంటంటే వాడు ఎక్కువ మార్జిన్ ఇచ్చాడు అనుకోండి, ఈ రెడ్ బాక్స్లు వచ్చాయి అనుకోండి, మార్కెట్ ఫాస్ట్ పడిపోవడం కానీ ఫాస్ట్గా పెరగడం కానీ జరుగుతుంది. అందువల్ల అలాంటి టైంలో మీరు ఎక్కువ అమౌంట్ మీరు వేసారనుకోండి, ఎక్కువ మార్జిన్ యూజ్ చేసుకున్నారనుకోండి, మీ క్యాపిటల్ వైప్ అవుట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఇలా పెడతాడు. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇది డాలర్ సింబల్, ఇది అమెరికాను జెండా సింబల్ కనబడుతుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ఈవెంట్ 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. 2 లైన్ ఉన్నది అనుకోండి, ఇంపార్టెంట్ అని అర్థం. ఒక లైన్ ఉందనుకోండి, జస్ట్ నార్మల్ అని అర్థం. అసలు ఏ లైన్లో లేదనుకోండి, అసలు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా అని అర్థం. అట్లా మీకు ఉంటాయి, గమనించాలి. ఇది అలా మీకు ఉంటాయి. గోల్డ్ కూడా చూడండి, గోల్డ్లో కూడా చూడండి, ఇదంతా కూడా లిక్విడిటీ టైమే. సో ఈ టైంలో మీకు ఏం చేస్తాడంటే వాడు, ఎవరు ఎక్స్చేంజ్ వాడు ఏం చేస్తాడంటే మీకు మ్యాక్సిమం లాస్ రాకూడదని లేవరేజ్ అనేది తగ్గించేసాడు. చూడండి ఇది 1:200. నిజం చెప్పాలంటే ఎగ్జినెస్లో మీకు లేవరేజ్ ఎలా ఉంటుంది తెలుసా, 1:2000, 1 అన్లిమిటెడ్ అని ఉంటుంది. సో 2000 వరకు కూడా మీరు తీసుకోవచ్చు. రెండోది దీనిలో చేస్తున్నప్పుడు ఏంటంటే రిస్క్ రివార్డ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. $1 వస్తే 92 రూపీస్ వస్తుంది. కాబట్టి మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకొని చేయాలి. మరి ఇది ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే, గోల్డ్ అనేది సోమవారం నుంచి శుక్రవారం తెల్లవారు వరకు కూడా, తెల్లవారుజాము వరకు 2 గంటల వరకు దగ్గరగా ట్రేడ్ అవుతుంది. కానీ బిట్ కాయిన్, ఎథేరియం ఉన్నాయి చూసారా, ఇవి 24 hours ట్రేడ్ అవుతూనే ఉంటాయి, 24 గంటలు ట్రేడ్ అవుతూనే ఉంటాయి. సో గమనించి
ఎవరైనా నైట్ టైము అంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నామండి, నైట్ మేము ట్రేడ్ చేసుకుంటామండి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు క్రిప్టోలో మీరు ట్రేడ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అలాగే మీకు కమోడిటీస్ ఉంటాయి కదా, కమోడిటీస్ వాటిలో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా క్రిప్టో కరెన్సీని గురించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. త్వరగా వీటి మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, క్వేరీస్ ఉంటే అడగండి. 10 minutes ఇస్తున్నాను టైం. క్యాపిటల్ ఒక 10,000 వేసుకుంటే సరిపోద్ది మేడం. 10,000. సార్ ఎగ్జినస్ ఓపెన్ చేశాను, అందులో రియల్ ఆర్ డెమో ఉంది కదా, డెమో అంటే ట్రేడ్ ప్రాక్టీస్ కోసం డెమో యూజ్ చేశాను. రియల్ కు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయాలా? అదే అకౌంట్ లేదు, రియల్ అకౌంట్ వేరే. రియల్ దగ్గరే మీకు అకౌంట్ అనే వస్తుంది, డెమో దగ్గర డెమో అనే ఉంటుంది. రెండు వేరే. అంటే మళ్ళీ చూడండి, రియల్లోకి వెళ్తే ఇది డెమో ఉంది కదా, ఇది రియల్ అని ఉంటుంది. రియల్లో అకౌంట్స్ ఉంటే ఇలా చూపిస్తుంది అకౌంట్స్. ఒక లేవనుకోండి ఎలా చూపిస్తుంది, ఇంకోటి ఓపెన్ న్యూ అకౌంట్ అని చూపిస్తుంది. ఓకేనా, ఇట్లా చూపిస్తుంది. చూపించిన దాన్ని ఓపెన్ న్యూ అకౌంట్లోకి వెళ్ళండి. ఓపెన్ న్యూ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత వాడు ఒక అకౌంట్ని మీకోసం క్రియేట్ చేస్తాడు. ఓపెన్ న్యూ అకౌంట్ ఏ టైప్లో అకౌంట్ తీసుకుందాం అనుకుంటే, స్టాండర్డా, ప్రోవా, రా స్ప్రెడ్డా, జీరోవా, అంటే ఎలా చేయాలనుకుంటున్నారో మీరు ఏ అకౌంట్ కావాలో చూసుకోండి. ఒకవేళ ఏదైనా ఇలా ఆప్షన్స్ మీరు ఎంచుకున్నారనుకోండి, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నవి ఎంచుకున్నారనుకోండి, మీకు ఏమవుద్దంటే మీకు ఎక్కువ డిపాజిట్, మినిమం డిపాజిట్ చూడండి ఇందులో 500 ఉంది. అది ఇందులో చూడండి $10 ఉంది మినిమం డిపాజిట్. ఇది కూడా చూడండి $10 ఉంది. ఇది కాకుండా లాస్ట్ది కాకుండా ఏది తీసుకున్నా సరే మీకు మినిమం $500 అనేవి మీరు అక్కడ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. గమనించండి. ఓకే, ఇందులో ఏది బెస్ట్ ఉండొచ్చు సార్? స్టాండర్డ్, జస్ట్ స్టాండర్డ్ తీసుకోండి చాలు, ఇంకేమొద్దు. ఫస్ట్ స్టాండర్డ్ తీసుకోండి, ఏమంత కష్టపడిన అవసరం లేదు, ఓన్లీ స్టాండర్డ్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది బిట్ కాయిన్ లివరేజ్ చేంజ్ చేసే కావాలా? బిట్ కాయిన్ లివరేజ్ 400 ఫిక్స్ ఉంటుంది కదా, చేంజ్ చేయడానికి రావద్దు సార్? ఏదైనా చేంజ్ చేసుకోవచ్చండి. ఓకేనా, 200 చేసుకోవచ్చు. చేంజ్ 400x అదే ఉంది, చేంజ్ కావట్లేదు. అది చేంజ్ అవుతుంది సార్, అవుతుంది. చేంజ్ అవ్వకపోవడం అంటే ఏముంది సార్, ఎలాగ చూపిస్తారా సార్? ఓకే, చూస్తున్నాను. చిన్న డౌట్ ఉంది సార్ డానియల్ గారు. యా, ఇప్పుడు దీంట్లో అయితే ఆప్షన్స్ ఫీచర్స్ చేసుకోవచ్చా? ఇప్పుడు లాంగ్ టర్మ్ గా డోజీ కాయిన్స్ తీసుకుని హోల్డ్ చేయాలనుకుంటే అది కూడా దీంట్లో చేసుకోవచ్చా? అంటే ఏదైనా లాంగ్ టర్మ్ కోసం మీరు చేద్దామని అనుకున్నారనుకోండి, దానికోసం ఒక సెపరేట్గా తీసుకోండి. ఓకేనా, దానికి సెపరేట్గా మీకు నేను మన గ్రూప్లో కొన్ని పెట్టాను చూడండి, కాయిన్ డిసిఎక్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ పెట్టాను. నేను యాక్చువల్లీ 2 days బ్యాక్ మీ యూట్యూబ్ ఛానల్ చూసి జాయిన్ అయ్యాను. ఇప్పుడు జస్ట్ 2 days నుంచి మీకు మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూస్తే మీకు కనబడుతుంది సార్. టెలిగ్రామ్ ఛానల్లో మీకు డీటెయిల్స్ పెట్టాను నేను, కాయిన్ డిసిఎక్స్ యొక్క లింక్ పెట్టాను. ఒకవేళ కావాలనుకుంటే కాయిన్ డిసిఎక్స్ లింక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు అక్కడి నుంచే దాన్ని ఓపెన్ అది ఇన్వెస్ట్మెంట్ కోసం, అది కూడా FIU రిజిస్టర్డే. ఓకేనా, FIU రిజిస్టర్డే. ఓకే, ఎవరు అడిగారు కొంచెం లేవరేజ్ కావాలి, లేవరేజ్ చేంజ్ చేయాలని అడిగారు కదా. చూడండి సార్, ఇది అకౌంట్స్ ఎలా ఉన్నాయి కదా, రియల్ అకౌంట్లోకి రండి. లేవరేజ్లోకి వచ్చింది ఇక్కడ 3 dots ఉంటాయి చూడండి కార్నర్లో, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. చేంజ్ మ్యాక్స్ లేవరేజ్ అని ఉంది చూడండి. ఈ చేంజ్ మ్యాక్స్ లేవరేజ్ దగ్గరకు వచ్చి ఎంత చేంజ్ చేద్దాం అనుకుంటే మీకు 400లో ఉందన్నారు. మీకు కావలిస్తే మీరు 50లో పెట్టుకోవచ్చు, 100లో పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ వాడము అనుకుంటే మాత్రం లేవరేజ్ తగ్గించేయండి. స్టాప్ లాస్ ఉంటుంది సార్, మేము ప్రతిదాన్ని స్టాప్ లాస్ పెడతాం అనుకుంటే మీకు లేవరేజ్తో పనే లేదు. ఉదాహరణకి మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, ఒక ట్రేడు ఉదాహరణకి చూద్దాం. ఓకేనా, మీకు ఉదాహరణకి చూపిస్తున్నాను. ఇదేంటిది, మీకు బిట్ కాయిన్కి సంబంధించినటువంటి చార్ట్ అండి ఇది. ఈ బిట్ కాయిన్కి సంబంధించినటువంటి చార్ట్లో మీరు ఒక ట్రేడు బై చేద్దాం అనుకుంటున్నారు. మీ దగ్గర అమౌంట్ అనేది ఒక $100 ఉందనుకుందాం. మీరు ఏం చేశారు, 0.001 వేశారు, 0.01 వేశారు. ఇది వేస్తే మీకు ఎంత అమౌంట్ అడుగుతుంది చూడండి. మార్జిన్ మీ దగ్గర తీసుకుంది ఎంత, 1:400లో మీ దగ్గర మార్జిన్ $2.38 తీసుకుంది. సో $2.38 మీ దగ్గర తీసుకొని అది మీకు ఎంత మార్జిన్ ఇచ్చిందంటే 400 times ఇచ్చింది మార్జిన్ 0.01 దగ్గర. సపోజ్ 0.1 వేసారనుకుందాం, మీకు అదే దాని దగ్గర చూడండి $23 తీసుకుంది.
సో మార్జిన్ $23 ఇంటూ 400, $23 ఇంటూ 400 అంత టైమ్స్ ఇచ్చింది మీకు. ఓకేనా, $23 ఇంటూ 400 అన్ని టైమ్స్ ఇచ్చింది మీకు. లేదంటే నేను ఒక లాట్ వేద్దాం అనుకుంటున్నాను బిట్కాయిన్ అంటే మీ దగ్గర $237.65 400 టైమ్స్ మీకు మార్జిన్ ఇచ్చింది లేవరేజ్. లేవరేజ్ మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా 50 to 100కి దాటినవ్వకండి లేవరేజ్. స్టార్టింగ్ కాబట్టి కొంచెం తక్కువ లేవరేజ్ పెట్టుకుంటే మీకు ఏమవుద్దంటే కొంచెం మీరు ఎక్కువగా మార్కెట్ ఒకవేళ సడన్ పడింది అనుకోండి, మీకు ఎక్కడ ఉంటుంది, మీకు లేవరేజ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. లేదనుకోండి స్టాప్ లాస్ని టైట్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. సపోజ్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెడుతున్నారండి, ఇక్కడ ఒక లాట్ వేసుకుంటే స్టాప్ లాస్ ఎంత పోతుందండి ఇది? నేను అందుకే మిమ్మల్ని ఏం చేయనంటే నేను అన్మ్యూట్ చేయను, మీరు ఎట్లాగే మీరు అన్మ్యూట్ చేసి వదిలేస్తారని నేనేం మ్యూట్ చేసి వదిలేస్తాను మిమ్మల్ని. సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టారని కూడా $125 అవుతుంది స్టాప్ లాస్ ఖాళీగా. అందుకని ఏంటంటే $125 ఎందుకు తీసుకుంది సార్, నా దగ్గర అంత బ్యాలెన్స్ లేదు కదంటే తమరు ఎంత వేస్తున్నారు, ఇక్కడ 1 లాట్ వేసేస్తున్నారు ఇక్కడ, కాబట్టి ప్రాఫిట్ వచ్చినా కూడా అంతే వస్తుంది. ఇదే విషయము ఇదే మీరు తీసుకున్న తర్వాత జస్ట్ చూడండి, ఇదిగోండి జస్ట్ ఇక్కడికి వెళ్తే మీకు ఎన్ని డాలర్లు వస్తుందండి, $180 వస్తుంది. ఇక్కడికి నుంచి ఇక్కడికి ఒక క్యాండిల్ చాలు, ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే ఇప్పుడు ఎంత ఉంది, 95,030 ఉంది, 95,200కి వెళ్తే $170 వస్తున్నాయి. రెండోది ఇందులో ఏంటంటే ఇది పర్ఫెక్చువల్స్ అంటారు వీటిని, వీటిలోని మీకు అస్సలు డికే అనేది ఉండదు. ఒకవేళ మార్కెట్ వెళ్ళలేదు అనుకోండి అక్కడే సైడ్ వేస్ ఉండిపోద్ది, అంతే తప్ప డికే ఉండదు. రెండో చూడండి ఇక్కడ మీకు ట్రేడ్ అవుతుంది, మీ పొజిషన్ ఎక్కడ ఉంది, ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని స్ప్రెడ్ అంటారు. ఏమంటారండి? స్ప్రెడ్ అంటే మీరు ఇక్కడ క్యాండిల్ ఉంది కదండి, మీరు పొజిషన్ తీసుకుంటే ఇక్కడ బై అవుతుంది, ఇది ఈ స్ప్రెడ్ అంటారు. స్ప్రెడ్ అనేది మనకు లేకుండా ఉండాలి అంటే మాత్రం మనకి ఇక్కడ ఇందాక అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు చూడండి, అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇదిగోనండి ఇక్కడ మీకు ఇస్తున్నాడు చూసారా కమిషన్, స్ప్రెడ్ ఎంత ఉందండి 0.10, 0.2. మీరు ఎంత తక్కువతో ట్రేడ్ చేస్తే అంత. ఇక్కడ చూడండి స్ప్రెడ్ మినిమం ఒక $500 వేసుకున్నాను అనుకోండి, అసలు స్ప్రెడ్ 0 అనమాట, మీకు స్ప్రెడ్డే ఉండదు. కానీ మీరు చేసేటువంటి ట్రేడ్ దగ్గర కమిషన్ తీసుకుంటాడు. అది ఇక్కడ చూసారనుకోండి వాడు స్ప్రెడ్డే తీసుకుంటాడు, కమిషన్ తీసుకోడు. అర్థమవుతుందండి? ఇక్కడ కమిషన్ తీసుకోవడం ఓన్లీ స్ప్రెడ్డే తీసుకుంటాడు. అది ఇక్కడ చూసారనుకోండి $500 వేస్తే మీకు స్ప్రెడ్ అనేది 0, కమిషన్ అనేది 0.05, చాలా తక్కువ అనమాట. ఓకేనా, దీనికి $500 వేసుకోవాలి. ఇది గెట్ 0 స్ప్రెడ్ ఫర్ 95% ఆఫ్ ద ట్రేడింగ్ డేస్ ఇన్ 30 pairs ఆన్ 30 pairs. సో ఇట్లా మీరు ఎంచుకునేటువంటి అకౌంట్ని బట్టి మీ అమౌంట్ అనేది అంటే మీకు బ్రోకరేజ్ అనేది పడుతుంది, గమనించాలి. ఈ స్ప్రెడ్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఈ మధ్యలో ఉన్నటువంటి స్ప్రెడ్ ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఛార్జెస్, ఆ స్ప్రెడ్డే మీకు అంటే తీసుకోగానే కొంత నెగిటివ్ అనేది పడుతుంది లిటిల్ బిట్. ఆ నెగిటివ్ ఏదైతే పడిందో అది మాత్రం మీకు వచ్చేటువంటి లాసు, అంటే తీసుకోగానే. ఇంకా అంతమించి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఎక్కడ కూడా వాడు రూపాయి కూడా వసూలు చెయ్యడు, గమనించాలి. స్ప్రెడ్ ఉందంటే ఛార్జెస్ ఉండవు, ఛార్జెస్ ఉంటే స్ప్రెడ్ ఉండదు. సో ఈ స్ప్రెడ్ అనేది మనకు ఒక $500 మనం డిపాజిట్ చేసామనుకోండి, అకౌంట్ వేరే అకౌంట్ మార్చుకొని ఇందులోని మీకు రా స్ప్రెడ్, అందులో మీకు స్ప్రెడ్ అనేది 0 ఉంటుంది. లేదనుకోండి ఇంకొంచెం జీరో ప్రొఫెషనల్ అని ఉంది కదా, ఈ జీరో ప్రొఫెషనల్ ఏది ఇదిగోండి, ఇది ఈ జీరో ప్రొఫెషనల్కి వెళ్ళామనుకోండి $500 మ్యాక్సిమం మినిమం డిపాజిట్ వస్తుంది. ఇంకా స్ప్రెడ్ కమిషన్ కూడా 0.05, చాలా తక్కువ కమిషన్ ఉంటుంది. బట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దాని సంగతి కమిషన్ సంగతి పక్కన పెట్టండి, దాని సంగతి పక్కన పెట్టండి. ఇది స్టాండర్డ్ తీసుకోండి, మినిమం ఒక $30 to $40 వేసుకుని అంటే 10,000 వరకు వేసుకొని చేయండి. ఇందులో మీరు అనుకున్న దిశలో వెళ్ళకుండా ఆపోజిట్లో వెళ్తేనే మీకు లాస్ వస్తుంది తప్ప నార్మల్గా సైడ్ వేస్లో ఉన్న లాస్ ఉండదు, మీరు అనుకున్న దిశలో వెళ్ళినా సరే లాస్ ఉండదు, ప్రాఫిటే ఉంటుంది మీకు, గమనించాలి ఈ విషయాన్ని. ఓకే, క్లియర్. నెక్స్ట్. అయ్యో నమస్తే సార్. నమస్తే సార్ ఇండియన్ మార్కెట్లో లాగా టైమింగ్స్ ఏమైనా ఎగ్జాక్ట్లీ టైమింగ్ ఏమైనా చెప్పగలరా? అంటే దీనికి టైమింగ్ ఉండదు సార్, క్రిప్టో మార్కెట్ అనేది 24 hours ఉంటుంది. బట్ గ్లోబల్ న్యూస్ ఉంటాయి కదా, గ్లోబల్ న్యూస్ని ట్రాక్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రంప్ ఏదైనా మాట్లాడుతున్నా, ఫెడ్ మీటింగ్ జరిగినా, ఏవైనా యూఎస్ సంబంధించిన మార్కెట్స్ డేటా వచ్చినా వాటన్నిటిలోనూ కూడా క్రిప్టో అనేది రియాక్ట్ అవుతుంది. ఓకేనా. అయితే గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్లో 3 సెషన్స్ ఉంటాయి. ఈ మార్నింగ్ నుంచి మనకి సోమవారం తెల్లవారి 2 గంటల నుంచి మరలా మనకు శుక్రవారం తెల్లవారు 2 గంటల వరకు ట్రేడ్ అవుతూనే ఉంటుంది అది గోల్డ్.
శనివారం ఆదివారం సెలవు ఉంటుంది. అలాగే యుఎస్ ఆయిల్ కూడా శనివారం ఆదివారం సెలవు. గ్లోబల్ మార్కెట్ సెలవు ఉంటే కమోడిటీస్ కూడా సెలవు ఉంటాయి చూసారా మనకి. అట్లానే మన మార్కెట్ సెలవు ఉన్నప్పుడు మన కమోడిటీస్ కూడా సెలవు ఉంటాయి. అట్లానే మనకు సాటర్డే సండే అనేది మనకు సెలవు అనమాట. కానీ బిట్కాయిన్, ఎథీరియం మిగిలిన కాయిన్స్ అన్నీ ట్రేడ్ అవుతాయి. ఓన్లీ కమోడిటీస్ యుఎస్ ఆయిల్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇవి మాత్రమే సెలవు ఉంటాయి. డానియల్ గారు, ఇది రికార్డ్ ఏమైనా పెట్టారా? నేను మధ్యలో జాయిన్ అయ్యాను, ఫస్ట్ టైం వింటున్నా, నాకు క్లారిటీ లేదు, అందుకని అడుగుతున్నా. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ 2 వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. ఒకవేళ ఇదే కావాలనుకుంటే ఇది కూడా నేను రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ. దాన్ని కూడా నేను ట్రై చేస్తాను. కానీ మీకు కంప్లీట్గా క్రిప్టో మీద నాలెడ్జ్ కావాలి అంటే మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు క్లియర్గా నేను 2 వీడియోలు చేస్తాను. వాట్ ఈజ్ క్రిప్టో, హౌ టు ట్రాక్ ఇట్, హౌ టు ట్రేడ్ ఇట్, ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, లేవరేజ్ ఎంత వాడుకోవాలి, ప్రతిదీ కూడా అందులో మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి. నేను కూడా మీ ఛానల్ నేను జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నిన్న ఓయో డేటా కోసం నేను క్లియర్ గా చూసా. మీరు చెప్పే విధానం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నేను నైట్ 1 to 3 వరకు చూసాను. ఇది 1 hour 10 minutes వీడియో ఉంది, అదే నియర్లీ. నేను పాజ్ చేసుకొని రాసుకొని మరి పెట్టుకున్నా. దేనికి ఏ వీడియో? ఓయో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ నిజంగా సూపర్ అండి. ఆ ఒక్కదానికి చూసే నేను మన ఛానల్లో చాలా క్లియర్ గా ఉంటది. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు నేర్చుకున్నా, అర్థం కాలా నాకు. అవును, అదే పాయింట్ నేను అర్థం చేసుకోవడం ఎలాగైతే అర్థం చేసుకున్నానో అదే లాంగ్వేజ్ లో మీకు చెప్పాను నేను. అందుకని మీకు క్లియర్ కట్ అండి. ఈ విధంగా నేను ఒక 2 years నుంచి చేస్తున్నా, అంటే అప్ అండ్ డౌన్ జాబ్ అది చేస్తున్నా. ఇంత క్లియర్ గా నేను ఎప్పుడు వినలేదు. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాయి చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ చైన్ మాస్టర్ క్లాస్ అని ఉంటాయి చూడండి. నేను మీకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేస్తా అండి, నవీన్ అని చెప్పేసి. ఒక్కసారి మీతో కాంటాక్ట్ అవ్వడానికి నేను ఏమైనా ఇది ఉంటే అంటే క్రిప్టో చేద్దాం అనుకుంటున్నా అలా అనేది. అట్లాగే సార్, అట్లాగే తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే సార్. అదే స్టాక్ మార్కెట్ మీద బేసిక్స్ కూడా ఐడియా లేదు. బేసిక్స్ మన ఛానల్లో ఫ్రీగానే ఇస్తున్నాను సార్. ఎవ్రీ వీడియో లాస్ట్ లో మనకి బేసిక్స్ ఉంటాయి చూడండి. చూసాను సార్. అయితే ప్రైమ్ మెంబర్స్ పేరు అన్నారు కదా, అది మెసేజ్ చేశాను మీకు కూడా మార్నింగ్. అట్లాగే సార్, చూద్దాం. ఓకేనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు రేట్ మనకు స్టాక్ మార్కెట్ లో ఎలాగ ఇస్తున్నారు, కొంచెం మనకు ఈ క్రిప్టోలో కూడా ఏదో ఒక టైంలో లైవ్ ఇస్తే మంచిగా ఉంటది కదా అని నా అభిప్రాయం. సార్ మనము లైవ్ ఇస్తున్నాం సార్. కాకపోతే రీసెంట్ గా ఏమైందంటే, రీసెంట్ గా నా నెట్ ప్రాబ్లం వచ్చి నేను లైవ్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో కాబట్టి డేటా అనేది కొంచెం స్లో ఉంటుంది. అలాంటిది నెట్ ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా స్లో ఉంటుంది. అప్పుడు ట్రేడ్స్ అనేవి కొంచెం ప్రాబ్లం పెడతాయి.